ఇప్పుడు మనము దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరినీ అలర్ట్‌గా ఉంచడం కోసం ఈ నైట్ యాంటీ సబిటైజ్ చెక్స్ మన జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఈ చెకింగ్స్‌లో భాగంగా మన వైటల్ ఇన్‌స్టిట్యూషన్స్ అయిన రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, టోల్ ప్లాజాస్ ఇట్లాంటి దగ్గర ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు సంచరిస్తున్నారా? ఏదైనా ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్స్ ఏదైనా క్యారీ చేస్తున్నారా అన్న దృష్టిలో ఈ చెకింగ్స్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజల్లో కూడా ఒక రకమైన అవేర్‌నెస్, అలర్ట్‌నెస్ పెరుగుతుంది. పోలీసులు కూడా వాళ్ళు ఏదైనా అనుమానాస్పదంగా చూసినా, ఒక కొత్త వ్యక్తుల్ని చూసినా, ఏదైనా ఇతర దేశస్థులు లాగా వాళ్ళకేదైనా అనుమానాస్పదంగా ఉన్నా కూడా, వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా దయచేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లస్ ఎట్టి పరిస్థితుల్లోనూ భయానికి గురవ్వాల్సిన అవసరం లేదు. అన్ని ఫోర్సెస్ ప్లస్ పోలీస్ సన్నద్ధంగా ఉన్నారు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ మనం అలర్ట్‌గా ఉండాలి. ఒక్క ప్రతి పౌరుడు కూడా అలర్ట్‌నెస్‌తో ఉంటే ఎలాంటి ఇష్యూ జరగబోతున్నప్పుడే మనకి తెలిసిపోతుంది. దాని గురించి ఇన్ఫర్మేషన్ పోలీస్‌కి గాని, పోలీస్ కంట్రోల్ రూమ్ 112కి ఫోన్ చేసినా విల్ వెరిఫై దట్ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో హేట్రెడ్ వ్యాపింప చేయడానికి, ఈ సోషల్ మీడియా ద్వారా దేశంలో మత కల్లోలాలు సృష్టించడానికి, ఫేక్ న్యూస్ సృష్టించడానికి చాలామంది ప్రయత్నం చేస్తుండొచ్చు. ఏదైనా అటాక్ అయిపోయిందని గాని, ఫలానా రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్ మీద అటాక్ అయిందని చెప్పి, మతాల మధ్య అల్లకల్లోలం సృష్టించడానికి అట్లాంటివి కూడా శత్రువు మైండ్‌లో ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మన దగ్గర ఏమి గొడవలు పడితే మనం వీక్ అవుతాం కాబట్టి, ఆ స్ట్రాటజీ కూడా ఉంటాయి. కానీ అట్లాంటి అవకాశం మనం ఇవ్వకుండా అందరం కలిసిమెలిసి ఈ ఈ పరిస్థితులు ఏదైతే ధైర్యంగా ఎదుర్కోవడానికి అలర్ట్‌గా ఉండాలని కోరుతున్నాను. దాంట్లో భాగంగానే పోలీస్ కూడా ప్రజల్లో ఈ స్థైర్యాన్ని నింపడం కోసం ఈ చెకింగ్స్ అనేవి రెగ్యులర్‌గా చేపట్టడం జరుగుతుంది. మొన్న మాక్ డ్రిల్స్ చూసారు అందరూ. అన్ని డిపార్ట్‌మెంట్స్ కోఆర్డినేషన్ తోటి మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది. ఇవి రెగ్యులర్ యాక్టివిటీ కింద చేస్తాము. వీఆర్ యూజింగ్ ఆల్ అడ్వాన్స్‌డ్ డ్రోన్స్ కావచ్చు, మన ఫైర్ ఎక్విప్‌మెంట్ కావచ్చు, మన ఎవాక్యుయేషన్ ఎక్విప్‌మెంట్ కావచ్చు. ఇవన్నీ కూడా సన్నద్ధంలో కూడా మన భాగం. దీన్ని ఆపరేషన్ అభ్యాస్ అని కూడా దానికొకటి పేరు కూడా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మాక్ ట్రయల్స్ గానీ, మాక్ చెకింగ్స్ కానీ, ఈ వెహికల్ యాంటీ సాబిటైజ్ చెకింగ్స్ కానీ ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది. థాంక్ యూ.